కేంద్రం సహకరించకపోయినా, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు. పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే బై తుమ్ లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణ చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా మూలుగుతూ నడుస్తున్నా ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి ఎంత అద్భుతంగా ఉంది ఇది నాకు స్వయంగా ఫోన్ చేసి, కాన్రాడ్ సాంగ్మా ఏం అద్భుతం కట్టినారే కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సాంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నాడు హైదరాబాద్కి వచ్చి, ఇది హైదరాబాదా న్యూయార్కా అన్నాడు, యాదకుందా. ఫాక్స్కాన్ చైర్మన్ ఏమన్నాడు, ఇది ఇండియానేనా అన్నాడు. గట్ల ఆశ్చర్యపోతున్నారు తెలంగాణ చూసి. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో పట్టుదలతో, ప్రేమతో, దార్శనికతతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణం చేసింది కేసీఆర్.